హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు గంపల రాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఇటీవల కాలంలో ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన హైప్ ఇక ఏ సినిమాకి రాలేదంటే అతిశక్తి కాదు. ఆ మాటకు వస్తే టీజర్, వీడియో సాంగ్, ట్రైలర్ ఇలా ఓజీ నుంచి ఏ అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో ఫోన్ కాల్తో ఊగిపోతుంది. ఎల్బీ స్టేడియంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అప్పుడిప్పుడు పవన్ కళ్యాణ్ జానీ సినిమా టైంలో ఈ స్థాయిలో హంగామా కుదిరింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ చాలా సినిమాలు చేశారు, కానీ ఈ స్థాయిలో పిచ్చెక్కించింది మాత్రం ఓజీనే. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, తెలుగు వారు ఉన్న ప్రతి ప్రాంతాన్ని కూడా ఓజీ ఫీవర్ వణికిస్తుంది. తాజాగా ఓజీ సినిమా పోస్టర్కి ఓ వీరాభిమాని పూజలు చేస్తూ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓం ఓజస్ గంభీరాయ నమః అంటూ మంత్రాలు చదివి మరీ పవర్ స్టార్ పోస్టర్కి పూజలు చేస్తున్నారు. ఫోటోకి ముందు పూలు పండ్లు పెట్టి హారతులు ఇస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రేపు సినిమా రిలీజ్ టైంలో థియేటర్ల బయట ఎలా ఉంటుందో, ఆ హంగామా ఏ విధంగా ఉంటుందో ప్రేక్షకులు ఓకే వదిలేయాల్సి ఉంటుంది. ఇటీవలే పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలైంది. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో అంటే పవర్ స్టార్ రేంజ్లో మెప్పించలేదని చెప్పాలి. సినిమాలో గ్రాఫిక్స్ బాగాలేవని, డైరెక్టర్లు మారడం వల్ల, చాలా కాలంగా షూటింగ్ జరుపుకోవడం వల్ల ఆ ప్రభావం సినిమాపై పడిందని అంటున్నారు కొంతమంది. సరే, సినిమా పక్కన పెడితే ఓజీ షూటింగ్ కూడా ఛానల్గా జరిగింది. అయితే ఓజీకి మాస్ ఎలివేషన్స్ హైలైట్ అని చెప్పుకోవాలి. పంజాబ్ మూవీలో పవన్ ఇలాంటి పాత్ర ఆల్రెడీ చేశారు, కానీ ఇప్పుడు కేజీఎఫ్ ఛానల్ మొదలైన తర్వాత దాన్ని తలదన్నే ఓజీ వస్తుందని అభిమానులు కోరుకుంటున్నారు. ఓజీలో పవన్ రెట్రో గెటప్కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. దానికి తగ్గట్టుగానే తమన్ మ్యూజిక్ సినిమాపై భారీ హైప్ పెంచింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులో సినిమా చేయకపోవచ్చని కూడా అంటున్నారు. పవన్ కూడా పలు సందర్భాల్లో ఇదే విషయం చెప్పారు కూడా. ఆయన లెక్క ప్రకారం ఉస్తాద్ భగత్ సింగ్ చివరి సినిమా కావచ్చు. ఒకవేళ కుదిరితే వీరమల్లు పార్ట్ 2 ఏమైనా ఉండొచ్చేమో. ఈ 2 సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలతో బిజీ అయిపోతారు. ఆలోగా ఎన్నికలు కూడా వచ్చేస్తాయి. పూర్తిగా వాటిపై దృష్టి పెట్టాల్సిన సందర్భం కూడా అది. అందుకే పవన్ సినిమాలు ఇక తగ్గిపోతాయని అనుకోవాలి. అయితే ఓజీతో ఫుల్ మీల్స్ అని అంటున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అలాగే పవర్ స్టార్ కూడా. సహజంగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన సినిమాల గురించి ఎంత హైప్ ఇచ్చి చెప్పరు. వీరమల్లు విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు అంత కాన్ఫిడెన్స్గా కూడా కనబడలేదు. ఇప్పుడు ఓజీ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు జోరు మీద ఉన్నారు. అందుకే అభిమానులు కాస్త పాజిటివ్ వైబ్స్ కనబడుతున్నాయి. విడుదలకు ముందే ఓజీ సూపర్ హిట్ అని కూడా అంటున్నారు. ఎలాగో బిజినెస్ బాగానే జరిగింది కాబట్టి హిట్ టాక్ వస్తే కలెక్షన్లు కూడా డోకా ఉండదని చెప్పాలి.